అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్। ఈ రోజు ఈ వీడియోలో మీకు సింపుల్ మగ్గం డిజైన్స్ అయితే చూపిస్తానండి। మనం ఎప్పుడు కూడా ఆల్ ఓవర్స్ అట్లా హెవీగా వర్క్స్ అయితే చూసినా చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నారు సింపుల్ వర్క్స్ చేసినవి కూడా చూపించండి అని। అయితే ఈ రోజు అన్ని సింపుల్ డిజైన్స్ అన్నమాట। ఇవి చూడండి సింపుల్ చాలా సింపుల్ వర్క్, సింపుల్ బడ్జెట్ లో కూడా అయిపోతుంది ఇది। చూడండి ఇది శారీ ఏంటంటే బెనారస్ శారీ అనమాట। ఇదేంటంటే సింపుల్ శారీ అయినా కానీ కొంచెం ఇలా వర్క్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు। ఇవి చాలా బాగుంటాయండి, ఇవి బెనారస్ శారీస్। ఇది వర్క్ చూస్తే సింపుల్ బడ్జెట్లో అయిపోతుంది। స్ప్రింగ్ వర్క్ అండి ఇవి। చాలా మంది ఏంటంటే స్ప్రింగ్ వర్క్ కూడా సింపుల్ బడ్జెట్లో వేయించుకుంటే లుక్ కూడా బాగుంటుంది। ఇదేంటంటే శారీలో కలర్స్ లేకపోవడం వల్ల సేమ్ కలర్ యూజ్ చేసి వర్క్ చేయడం అంటే కొంచెం అంత అనిపించదు। కాబట్టి ఏంటంటే కొంచెం స్ప్రింగ్ వర్క్ కొంచెం పూస అట్లా యాడ్ చేస్తే లుక్ బాగుంటుంది అనమాట। అయితే చూడండి ఇది మీకు ఎంత సింపుల్ వర్క్ కదా, చాలా సింపుల్ బడ్జెట్లో కూడా వస్తుంది ఇది। హ్యాండ్ వచ్చి బోర్డర్ ఉంది, బోర్డర్ని ఏంటంటే మనం ఏం చేయకుండా బోర్డర్ని హైలైట్ చేసాం అనమాట, కింద వర్క్ పైన వర్క్ అలా చేసి। ఇది సింపుల్ వర్క్ కదండి, చాలా నీట్గా అనిపిస్తుంది। ఓకేనా, మనకేంటంటే ఇది ఫ్రంట్ కూడా ఒక సైడ్కి కట్ వర్క్ చేయించుకుంటాము, రెండో సైడ్ కట్ వర్క్ చేయించుకోకపోతేనే బెటర్ అండి। కానీ ఒక్కొక్కరు అడుగుతున్నారు ఈ మధ్య కట్ వర్క్ చేయండి రెండో వైపు కూడా అని। కానీ ఒకవైపు మాత్రమే కట్ వర్క్ చేసినప్పుడు రెండో వైపు కట్ వర్క్ చేయకుండా నార్మల్ పైపింగ్ వేసి స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే షోల్డర్ జారకుండా ఉంటుంది। మనం ఇలా సింపుల్ బ్లౌజెస్కైనా హ్యాంగింగ్స్ కూడా చాలా సింపుల్గా ఇట్లా పూస వర్క్ తోటి కట్ బీట్స్ తోటి వర్క్ చేయించాను। నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా పింక్ బ్లౌజ్ అనమాట। ఇదేంటంటే బ్యాక్ ఓపెన్ అండి, ఇది బ్యాక్ ఓపెన్ షార్ట్ హ్యాండ్స్ కట్ వర్క్ చేయించాను। ఇది కూడా ఇలా కలర్స్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఏ శారీకైనా మ్యాచ్ అవుతుంది అనమాట। ఇవి కొన్ని రా సిల్కుల మీద వర్క్ చేయించుకునేటప్పుడు మాత్రం గమనించండి, ఇవేంటంటే మనకి కొన్ని బ్లౌజెస్ పింక్ కానీ గ్రీన్ కానీ మెరూన్ కానీ అలాంటి షేడ్స్ వచ్చినప్పుడు మాత్రం వేరే కలర్ యూజ్ చేయకుండా చేయించుకోవడం వల్ల ఏంటంటే తర్వాత వేరే శారీస్ కూడా యూజ్ అవుతుంది। హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అండి, ఇది మెగా స్లీవ్ లాగా చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల బ్లౌజ్ కూడా। ఇది బ్యాక్ ఓపెన్కి ఏంటంటే ఫ్రంట్ అనేది కప్స్ పెట్టించుకుంటే చాలా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది, బ్లౌజ్ కూడా బాగుంటుంది అనమాట వేసుకున్నా కానీ। దీనికి కూడా హ్యాంగింగ్స్ వచ్చి మొత్తం మగ్గం మీద చేయించాను। ఇవన్నీ కూడా సింపుల్ వర్క్సే అండి। ఈరోజు ఏంటంటే నేను చూపించే ప్రతి బ్లౌజు వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకునేటట్లు వర్క్ ఎలా చేసామనే దానికోసం చూపిస్తున్నాను। ఇది చూడండి ఇది కూడా రా సిల్కే, ఇదేంటంటే రా సిల్క్ మీద వర్క్ చేయించాను అనమాట। ఇది కూడా ఏంటంటే వేరే శారీస్ మీద కూడా యూజ్ చేయొచ్చండి। ఇది వీనెక్ అనమాట, వీనెక్ కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది। ఇదేంటంటే మనకి దీంట్లో చూడండి మొత్తం స్ప్రింగ్ వర్క్ జర్దోసి నాట్ వర్క్ అనమాట। అంటే థ్రెడ్స్ ఏంటంటే మన ఇంట్రెస్ట్ అండి, నేను ఏంటంటే వేరే కలర్స్ కోసం అని అన్ని శారీస్ మీదకి యూజ్ అయ్యేటట్లని ఒక బ్లౌజ్ చేయమంటే దానికి ఇలా డిజైన్ చేశాను। అంటే మామూలుగా ఇది రెడీమేడ్ బ్లౌజ్ స్టైల్లో ఉంటుంది అండ్ మగ్గం వర్క్ లుక్ ఉంటుంది, రెండు బాగుంటాయి। ఇది బ్యాక్ వీ నెక్ అండి, ఫ్రంట్ వచ్చి నార్మల్ నెక్కే। ఇదేంటంటే మొత్తం హ్యాండ్స్ కానీ ఇలా బ్యాక్ సైడ్ మొత్తం బంచెస్ లాగా చేయించాను అనమాట। ఇది వర్క్ అయితే చాలా నీట్గా ఉంది, మీరు ఫినిషింగ్ అయితే చెక్ చేసుకోండి ఎంత నీట్గా ఉందో కదా। ఓకేనా, ఈరోజు మీకు చూపించిన 3 బ్లౌజెస్ కూడా శారీకి సంబంధం లేకుండా దేనికైనా వేసుకునేటట్లు డిజైన్ చేయించాను। ఇలా మంచి డిజైన్స్ చూడాలంటే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ అండి। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।